హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు టేస్టీగా ఈజీ ప్రాసెస్లో ఇంట్లోనే బ్రెడ్తో పిజ్జా ఎలా చేసుకుందామో చూద్దాం. ఆ బ్రెడ్ పిజ్జా ఈజీగా ఇంట్లోనే మనం రెడీ చేసేసుకోవచ్చండి. మనం ఇలా చేసి ఇంట్లో ఇచ్చామంటే పిల్లలు హ్యాపీగా తినేస్తారు. మనకు పిజ్జా బేస్ చేయడానికి చాలా టైం పడుతుంది కదా, అలా టైం పట్టకుండా ఇలా పిజ్జా బేస్ చేసుకొని మనం పిజ్జా చేసామంటే చాలా బాగుంటుందండి. ఈజీ ప్రాసెస్ ఎలా చేద్దామో చూద్దాం. బ్రెడ్ పిజ్జా చేయడానికి ఇలా 2 బౌల్స్ చీజ్ తీసుకున్నానండి నేను. అలాగే 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే కొంచెం పెద్దగా కట్ చేసిన క్యాప్సికమ్, ఆనియన్, అలాగే 3 టేబుల్ స్పూన్స్ బటర్, టమాటో కెచప్ కానీ లేదా మనకు పిజ్జా సాస్ కానీ వాడొచ్చండి. అలాగే కొంచెం కొత్తిమీర, 2 వెల్లిపాయలని కొంచెం దంచి పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా బ్రెడ్ పిజ్జా చేయడానికి ఇలా బ్రెడ్ని తీసుకొని మనకు 4 సైడ్స్ కట్ చేయాల్సిన అవసరం లేదండి. మనం ఒక 2 సైడ్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది. మిగతాది మనం చీజ్తో కవర్ చేస్తాం కదా, మనకు చాలా బాగుంటుంది. ఇలా పీసెస్ అన్నీ కట్ చేసుకొని మనము చూసారు కదండి, ఇలా బటర్ని మెల్ట్ చేసుకోవాలండి. మనం మెల్ట్ చేసుకుంటే బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకోవడానికి మనకు ఈజీగా ఉంటుంది, అందుకే ఇలా మెల్ట్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు కొంచెం కొత్తిమీరని 4 వెల్లిపాయలని దంచి వేసుకుంటే చూసారు కదా, మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా మిక్సీ చేసుకొని మనం బటర్ని మెల్ట్ చేసుకున్నాం కదా, వాటిలో వేసేసి బాగా కలుపుకోండి. ఇలా చేయడం వలన మనకు బ్రెడ్ టేస్ట్ చాలా బాగుంటుందండి. మనకు ఒక సైడ్ కెచప్ పెడతాము, మరొక సైడ్ ఇలా అప్లై చేయాలండి, చాలా బాగుంటుంది. ఇలా మొత్తం వేసేసుకొని మనకు బ్రెడ్కి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఈ బ్రెడ్ని రివర్స్లో పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇది మనకు ప్లేట్కి రివర్స్లో పెట్టుకున్నామంటే వెనక సైడ్ ఈజీగా ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, ఇలా మిగతా బ్రెడ్ని మొత్తం రివర్స్లో పెట్టేసుకొని ఇప్పుడు మనము బ్రెడ్ పైన కెచప్తో గార్నిష్ చేసుకోవాలి. ఏమీ లేదండి, మనం ఈజీగా ఇంట్లోనే పిల్లలు అడగగానే ఇలా బ్రెడ్ పిజ్జా చేసి ఇచ్చామంటే వాళ్ళు హ్యాపీగా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుందండి, తక్కువ ప్రాసెస్లో మనం ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఇది కెచప్ తీసుకున్నాను నేను. మీకు పిజ్జా సాస్ ఉంటే పిజ్జా సాస్ వాడండి, లేదంటే ఇలా కెచప్ కూడా వాడచ్చు. చూసారు కదా, ఇలా అన్ని బ్రెడ్స్ పైన ఒక్కొక్క స్పూన్ వేసుకొని మొత్తం బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అన్ని బ్రెడ్స్ పైన వేసుకొని బ్రెడ్స్కి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకున్నాను. ఆ తర్వాత మనము చీజ్ని తురిమి రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ చీజ్ని ఫస్ట్ ఒక లేయర్ వేసుకోవాలి. చూసారు కదండి, ఇలా చీజ్ తీసుకొని మనం ఒక్కొక్క లేయర్ వేసుకుంటూ గార్నిష్ చేసుకోవాలి. కొంచెం చీజ్ ఎక్కువే పడుతుందండి, మనకు చీజ్ వేసాక మెల్ట్ అయ్యాక తక్కువ అయిపోతుంది. అందుకే ఇలా కొంచెం ఎక్కువ పెట్టుకున్నామంటే మనకు బ్రెడ్ పిజ్జా చీజీగా చాలా బాగుంటుంది. మనకు పిజ్జా తినాలి అనిపించినప్పుడు ఇలా బ్రెడ్తో పిజ్జా చేసుకున్నామంటే ఈజీగా అయిపోతుందండి. మనకు బేస్ చేయడానికి ఎక్కువ టైం పట్టకుండా ఇలా బ్రెడ్తో బేస్ చేసుకొని పైన పిజ్జాలా గార్నిష్ చేసుకున్నామంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తక్కువ టైంలో మనం ఈజీగా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. ఇలా చీజ్ని మొత్తం అన్ని బ్రెడ్స్ పైన స్ప్రెడ్ చేసుకొని చూసారు కదండి, చిల్లీ ఫ్లేక్స్, ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ లైట్గా వేసుకోవాలండి. ఇలా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవడం వలన మనకు స్పైసీగా చాలా బాగుంటుంది. అలాగే క్యాప్సికమ్ ఆనియన్ని కూడా బ్రెడ్ పైన పెట్టేసుకొని గార్నిష్ చేసుకోవాలండి. నేను ఇక్కడ సగం వరకే పెడుతున్నానండి, మిగతా 3 పీసెస్ వదిలేసాను. అలాగే ఆనియన్స్ని పైనుండి కొంచెం చీజ్ని వేసేసుకోవాలండి. నేను ఇప్పుడు ఈ బ్రెడ్ పిజ్జాని నేను ఓవెన్లో పెట్టుకుంటున్నానండి, లేదు స్టవ్ పైన అయినా చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం గార్నిష్ చేసుకొని మనకు ఓవెన్లో 350 డిగ్రీస్లో ఒక 10 మినిట్స్ పెడితే మనకు పిజ్జా రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఇలా ఓవెన్లో 350 డిగ్రీస్ పెట్టానండి నేను. చూసారు కదా, సాఫ్ట్గా టేస్టీగా ఉండే బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోయింది. టేస్టీగా ఇలా ఇంట్లోనే చేసేసుకుంటే చాలా బాగుంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటుంది. మనకి టేస్టీగా ఉండే పిజ్జా రెడీ అయిపోయింది. ఇలా ఇంట్లో మీరు ట్రై చేయండి, ఈజీ ప్రాసెస్ అండి. తక్కువ టైంలో మనం ఈజీగా ఇంట్లోనే బ్రెడ్ పిజ్జాని తయారు చేసేసుకోవచ్చు. మనకు చీజ్ బ్రెడ్ ఉందంటే చాలు, ఈజీగా మనం ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. క్యాప్సికమ్ లేకుండా కూడా చేశాను కదా, క్యాప్సికమ్ లేకుండా చీజీతో చాలా బాగుంటుందండి, సాఫ్ట్గా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.